అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నందుకు ఇట్టి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి జ్ఞానులు మేధావులు విద్యావంతులందరికీ ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి
జయంతోత్సవాల సందర్భంగా ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం నాకు ఈ విధంగా రావడాన్ని నేను అదృష్టంగా భావిస్తున్న మాట ముందుగా చెబుతూ ఒక ముఖ్య అతిథిగా మీ మధ్యలోకి వచ్చేటువంటి అవకాశం ఈ సభా వేదిక మీద ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతున్నమాట పెద్దలు కత్తెర దేవదాస్ గారు గత కొద్ది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసేటువంటి కార్యక్రమాన్ని చెబుతూ వేదిక మీద ఇంకా భాను గారు కూడా మాట్లాడడం జరిగింది, సుధాకర్ గారు మాట్లాడడం జరిగింది, పెద్దలు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు నావల్ సత్యనారాయణ గౌడ్ గారు కూడా మాట్లాడడం జరిగింది, బాలరాజు గారు కూడా మాట్లాడడం జరిగింది, రాములు గారు కూడా మాట్లాడడం జరిగింది. వేదిక మీద ఇంకా చాలామంది పెద్దలు కూడా ఈరోజు అంబేద్కర్ సంఘాలకు సంబంధించినటువంటి గ్రామ మండల డివిజన్ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా రామన్న కానీ సత్యనారాయణ గారు కూడా ఉన్నారు, గడ్డ నరసన్న గారు, సంగీత నరసయ్య గారు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ దేవరాజు గారు ఉన్నారు, వెంకటరమణ గారు ఉన్నారు, వేదిక మీద పెద్దలు తిరుపతి గారు మొదలుపెట్టారు. మీ పేర్లన్నీ కూడా మల్లేశం కనకయ్య అందరికీ కూడా పేరు పేరున యాదగిరి గారు చాలామంది మా మలయాళ మిత్రులు కూడా అందరికీ పేరు పేరున వేదిక మీద ఉన్నటువంటి వివిధ సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సిరిసిల్ల పట్టణ ప్రముఖులు, మాజీ కౌన్సిలర్లు, రాజన్న సిరిసిల్ల జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వివిధ మండలాల నుంచి వచ్చేసినటువంటి నాయకులు, అదేవిధంగా గౌరవ వెల్ఫేర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు, విజయలక్ష్మి గారు వాళ్ళ సహచర బృందం అందరికీ కూడా పేరు పేరున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ భారతదేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎక్కడ భారతీయులు ఉన్నారో అక్కడ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మననం చేసుకోవడం, గ్రామ గ్రామాన ఓ పండగ వాతావరణంలో డప్పు కోలాటల మధ్య ర్యాలీల ద్వారా వారి ప్రతిమకు పూలమాలను సమర్పిస్తూ వారు చేసిన సేవలను కొనియాడుతూ అన్ని గ్రామాల్లో కూడా ఓ పండగ వాతావరణం కనిపిస్తున్న సందర్భం మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కొలవబడుతున్నటువంటి ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా మనం ఘనంగా నివాళులర్పిస్తున్న సందర్భంగా ఈరోజు వారి ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోవడానికి మనకు ఆ రోజు బ్రిటిష్ పరిపాలకుల పరిపాలనలో మగ్గుతున్నటువంటి సందర్భంలో మన తాతలు ముత్తాతలు మన తండ్రులు పెద్ద మనుషులు ఉంటే కూడా కొందరు ఆనాటి బ్రిటిష్ పరిపాలన వ్యతిరేకంగా పోరాటం చేసి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ప్రజలందరం కూడా వివిధ కులాలు ఉన్నాయి, వివిధ మతాలు ఉన్నాయి, లౌకిక రాజ్యంలో ఏ విధంగా ముందుకు సాగాలన్నప్పుడు ఆ బాధ్యతను భుజ స్కంధాలపైన మోసినటువంటి పెద్దలు బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక చట్టాలను గమనించి చదివి ఈరోజు ఈ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పని భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి సందర్భం. హలో ఎవ్రీవన్, నేను మీ స్నేహ శర్మ. రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు విశేషాలు నిమిషాల్లో మీ ముందుంటాయి. సో డూ సబ్స్క్రైబ్ టు టుడే సమాచార్. థ్యాంక్ యూ.